హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. ఇందులో అయితే నేను టోటల్గా ఫుడ్ వీడియోస్ అయితే పెడదామనుకుంటున్నాను. అలాగే నా షార్ట్ వీడియోస్లోకి అయితే నేనైతే లిరికల్ సాంగ్స్కి డ్యాన్స్ అనేది హ్యాండ్తో అయితే చేస్తున్నాను. సో ఎవరైనా చూడకుంటే డెఫినెట్గా వెళ్ళైతే చూడండి. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. సో ఈరోజు రెసిపీ ఏంటంటే ఎగ్ చిల్లీ అనమాట. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే మనం ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే అందులో వేసుకొని కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇదైతే కొద్దిగా జాగ్రత్తగానే చేయాలి, ఎందుకంటే ఆయిల్లో ఎగ్స్ అనేవి ఒక్కొక్కసారి పగిలి బయటకు వచ్చేస్తాయన్నమాట. జాగ్రత్తగా అయితే చేసుకోండి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మనకు ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులోకి ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. సో ఇన్ కేస్ మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకు ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ మొత్తం మనకు ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. అప్పుడే మనకు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఆయిల్లో చాలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది మ్యాక్సిమం ఒక 15 to 20 మినిట్స్ ఇలానే మనం ఆయిల్లోనే చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి స్పెషల్ పౌడర్ అనమాట, అంటే స్పైస్ మిక్స్ కందా లసున్ మసాలా అనమాట. ఈ పౌడర్ వేస్తేనే మనకు ఎగ్ చిల్లీ అనే ఫీల్ వస్తుందన్నమాట. ఇది వేయకుండా కూడా మనము కారము లేకుంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. బట్ దానికంటే ఈ స్పైస్ మిక్స్ ఉంటే మాత్రం ఎగ్ చిల్లీ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు ఏమి చెప్పనవసరమే లేదు. ఇదైతే మన సరౌండింగ్స్లో అయితే అస్సలు దొరకదనమాట. ఇన్ కేస్ మీ సరౌండింగ్స్లో ఎక్కడైనా ఉంటే మాత్రం డెఫినెట్గా నాకైతే కమెంట్ చేయండి. అలాగే ఈ స్పైస్ మిక్స్ ఎక్కడ దొరుకుతుందో ఇన్ కేస్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది. ఆ తర్వాత మనం ఆ మసాలా వేసి బాగా కలుపుకున్న తర్వాత అందులోకి వాటర్ని మళ్ళీ వేయాలి, ఎందుకంటే ఆనియన్స్ బాగా ఉడకాలి కాబట్టి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అందులో వేసుకొని ఒక 15 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే అనమాట, మన ఎగ్ చిల్లీ సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.